ఇక హైదరాబాద్ హయత్ నగర్లోని బంజారా కాలనీలో బీజేపీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. ప్రచారంలో మల్కాజ్గిరి బీజేపీ అభ్యర్థి ఈటెల రాజేందర్, జిల్లా అధ్యక్షులు సామ రంగారెడ్డి, కార్పొరేటర్ నవజీవన్ రెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన అతి తక్కువ కాలంలో ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఈటెల రాజేందర్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీల పేరుతో ప్రజలను మోసం చేసిందన్నారు. సాధ్యం కాని హామీలిచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాలని ఈటెల రాజేందర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను ప్రలోభాలకు గురిచేసి ఓట్లు దండుకునే యత్నం చేస్తోందన్నారు. వారు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పింది. వికలాంగులకు 6,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పింది. కొత్త పెన్షన్లు ఇస్తా అని చెప్పింది. ప్రతి మహిళకి 2,500 రూపాయలు వృత్తిస్తా అని చెప్పింది. కళ్యాణ లక్ష్మి పొందేటువంటి ఆడబిడ్డలకు 1,00,000 రూపాయలతో పాటుగా తులం బంగారం ఇస్తా అని చెప్పి, ప్రతి ఇంట్లో చదువుకున్న ఆడపిల్లకు స్కూటీ కొనిస్తా అని చెప్పి, రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అని చెప్పి, రైతులు పండించిన ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పి, ఒక్క బస్సులలో ఉచిత ప్రయాణం తప్ప ఏ ఒక్క హామీ కూడా అమలు చేయక ముఖం చాటేస్తున్న రేవంత్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమి తప్పదని ఇవాళ భావించి డబ్బులు పంచే ప్రయత్నం చేస్తున్నారు. నిన్న మల్కాగిరి పార్లమెంటు పరిధిలో కంటోన్మెంట్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక్కొక్క ఓటుకి 2,000 రూపాయలు చొప్పున నిన్న పంచిండ్రు. ఇవాళ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి బస్తీలలో కూడా, లంబాడా బస్తీలలో, హరిజన బస్తీలలో, పేదలుండే బస్తీలలో ఓటుకు 1,000 రూపాయలు చొప్పున లేదా 500 రూపాయల చొప్పున ఇచ్చి మళ్ళా గోల్మాల్ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా ఇవాళ ప్రజలు చెప్తా ఉన్నారు. ఇవాళ నేను తెలంగాణ ప్రజలకి, అదేవిధంగా మల్కాజ్ నియోజకవర్గ ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మనకు నెల నెల వచ్చే 2,500 రూపాయలు ఇంపార్టెంటా, నెల నెలకు వచ్చే 4,000 రూపాయల పెన్షన్ ఇంపార్టెంటా, లేకపోతే ఈ పూటకు 500 రూపాయలు 1,000 రూపాయలు ఇచ్చే మోసం చేసి ఓట్లు అనుకపోవడం ఇంపార్టెంటా ఆలోచించమని చెప్పి కోరుతా ఉన్నాం.